ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం ఒప్పుకొని తీరాలి. స్మార్ట్ ఎడ్యుకేషన్ అనేది రియాలిటీలోకి రాబోతుంది, వాస్తవంలోకి రాబోతుంది. అయితే డిజిటల్ యాక్సెస్ కావచ్చు, ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, టీచర్ ట్రైనింగ్ కావచ్చు, అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో ఇవన్నీ దాటుకుని రావాలి. తర్వాత టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్, ఏఐ మన సెన్సిటివిటీస్ని అర్థం చేసుకోలేదు, కానీ ఒక హ్యూమన్ టీచర్ స్టూడెంట్ యొక్క ఎమోషన్స్ కానీ సెన్సిటివిటీస్ కానీ వాళ్ళ కల్చరల్ ప్యాటర్న్స్ కానీ అన్నీ అర్థం చేసుకోగలరు అనమాట. అదేవిధంగా ఇంకా కూడా భారతదేశం లాంటి దేశంలో ఈ గురు శిష్య పరంపర కంటిన్యూ అవుతున్న దేశంలో ఏఐ అనే కల్చర్ ఎడ్యుకేషన్లో పూర్తి స్థాయిలో టీచర్ లేకుండా ఏఐతోనే చదువు అనేది ఇంకా మనం దాన్ని తీసుకోలేము అనమాట. సో ఇదంతా అతి తొందరలోనే మార్పు రాబోతుందని మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్లో నాలెడ్జ్, స్కిల్స్ ఇంతవరకే మనం ఆలోచించేవాళ్ళం. మనకు తెలుసు భారతీయత, ఇండియన్ వాల్యూ సిస్టమ్, ఇండియన్ కల్చర్ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళ వాల్యూస్, కల్చర్ ఇవన్నీ కూడా టీచర్ అంటే ఒక ఫిజికల్గా హ్యూమన్ టీచర్ ఇంపార్ట్ చేసినంత ఏఐ ఇంపార్ట్ చేయలేదు. అంటే ఇప్పటి నుంచి ఇంకా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్కి, హ్యూమన్ బేస్డ్ ఎడ్యుకేషన్కి, అంటే స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇవన్నీ ఇంటర్నెట్ కానీ ఏఐ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తాయి. కానీ అంతకు మించి ఒక వ్యక్తిత్వం తయారు చేయాలంటే అది మనుషుల వల్లే సాధ్యం, ఏఐ వల్లే సాధ్యం కాదు. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ అనమాట, రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అలాంటి టైంలో ఓన్లీ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేకుండా చేస్తే భవిష్యత్తులో వాల్యూస్ చెప్పే టీచర్స్కి ఎక్కువ వాల్యూ పెరుగుద్ది.